మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని విమర్శలు గుప్పించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నారు అంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే అది తిరోగమనంలో ప్రయాణిస్తూ ఉందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాని తర్వాత ఆయన ఇంకో విషయం అంటుంది ఏంటంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు పరిపాలిస్తూ ఉంది కదా, మరి ఈ పాలన అనేది మరి పేద ప్రజల కోసమా లేదు అంటే దోపిడీదారుల కోసమా ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే మరి విద్య, వైద్యం, వ్యవసాయ ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పేద ప్రజలకు అందకుండా డైరెక్ట్గా వెళ్ళి దోపిడీదారులకు మాత్రం ఇవన్నీ కూడా అందుతున్నాయి అని చెప్పేసి దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో ఇంకో విషయం ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, ఇక్కడ మరి రాష్ట్రంలో చూస్తూ ఉంటే మరి శాంతి భద్రతలు అనేవి ఎక్కడో కూడా కనిపించట్లేదు. సో దీంతో మరి ప్రజాస్వామ్యాన్ని కూడా మరి కూనీ చేస్తూ ఉన్నారు. సో అసలు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే ఎక్కడంటూ ఒక ప్రభుత్వం ఉందా లేదా అనే డౌట్స్ కూడా అరైజ్ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి దీని గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడటం జరిగిందనమాట.